భగవద్గీత 3వ అధ్యాయము శ్లోకం నెంబర్ 5. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృతే కార్యాతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. దీని యొక్క భావం, ప్రతి ఒక్కరూ ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించి అవశుడై కర్మలో ప్రేరేపించబడతాడు. కనుక ఏదీ చేయకుండా క్షణకాలమైనా ఎవరూ ఉండలేరు. ఇప్పుడు ప్రకృతిలో ఆటోమేటిక్గా 3 గుణాలనే ఉన్నాయండి. సత్వగుణం, రజగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు కూడా ఆటోమేటిక్గా మనం చెయ్యకపోయినా సరే వాటంతటా అవి చేయవలసినటువంటి కర్మలు అన్నమాట. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఈరోజు ఏ పని చెయ్యను అని నేను ఒక పక్కన కూర్చున్నానే అనుకోండి. చెయ్యను అనుకున్న కార్యాలు నా ద్వారా, శరీరం ద్వారా నేను చెయ్యకపోవచ్చు. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి కర్మలేంటి? ఊపిరి పీల్చుకోవడం, శ్వాస ఆడడం. పోనీ మనం ఖాళీగా కూర్చున్నా సరే మనకి దాహం వేస్తుంది ఆటోమేటిక్గా. ఖచ్చితంగా ఆకలి అనేది కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మనం చెయ్యకపోయినా అవి వాటంటే అవి మనం చెయ్యగలిగే కర్మలు అవి ఆటోమేటిక్గా చేయాలి. నేను చెయ్యను అంటే చెయ్యని పనులు వేరు, ఇవి చెయ్యను అంటే ఆటోమేటిక్గా మనం ఉండమన్నమాట. కాబట్టి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్లోకం నెంబర్ 4లో ఏమన్నాడు? కర్మ చేయకపోతే ముక్తి అనేది మనకు లభించడం చెప్పాడు. ఇక్కడ 5వ శ్లోకంలో ఏమని చెప్తున్నాడంటే, కర్మ చేయకుండా ఉండడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. ఖచ్చితంగా కర్మ చేయాలి, ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు.